పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు ఇండియా కూటమి నేతలు. అదానీ ఇష్యూపై ఉభయ సభల్లో చర్చించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్, ప్రియాంక గాంధీలు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని నిరసన తెలిపారు. దేశంలో రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగుతుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. आराम से सर थोड़ा थोड़ा खाई मलाई खाई मलाई పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు ఇండియా కూటమి నేతలు. అదానీ ఇష్యూపై ఉభయ సభల్లో చర్చించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్, ప్రియాంక గాంధీలు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని నిరసన తెలిపారు. దేశంలో రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగుతుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు ఇండియా కూటమి నేతలు. అదానీ ఇష్యూపై ఉభయ సభల్లో చర్చించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్, ప్రియాంక గాంధీలు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని నిరసన తెలిపారు. దేశంలో రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగుతుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. और मास्क लगाया गया है So what is the new form of protest? Today is Ambedkar death anniversary, the person who made the Constitution of India. And their constitutional right has been violated here for Adani. So we are doing a symbolic protest. Yesterday also the government said that why opposition is protesting and their allegations were countered against Congress only, sir. No, actually, whenever there is a big corruption happen, whenever the name of Adani coming, government of India want to divert that issue. That is why they are diverting. Let them divert, but we will persist on it. We will continue. పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు ఇండియా కూటమి నేతలు. అదానీ ఇష్యూపై ఉభయ సభల్లో చర్చించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్, ప్రియాంక గాంధీలు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని నిరసన తెలిపారు. దేశంలో రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగుతుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. आजादी की लड़ाई में जेल में काटे उनको देशद्रोही कह सकते हैं। जो इंदिरा जी को देशद्रोही कह सकते हैं, जिन्होंने पाकिस्तान को के 2 टुकड़े किए, जो शहीद हुई इस देश के लिए, जो राजीव जी को देशद्रोही कह सकते हैं। तो अगर वो राहुल जी को ऐसा करें तो इसमें कोई नई बात तो है नहीं। लगातार विरोध प्रदर्शन हो रहा है प्रियंका जी, और मुझे बहुत गर्व है अपने भाई पे। मेरे भाई के लिए देश से ऊपर कुछ नहीं है।
वो 8,000 किलोमीटर की यात्रा उन्होंने की है, 4,000 किलोमीटर पैदल चले हैं कन्याकुमारी से कश्मीर तक इस देश की एकता के लिए। तो ये लोग कुछ भी कहें, इससे कोई फर्क नहीं पड़ता। अदानी के मुद्दे से ध्यान भटकाने के लिए इस तरीके के आरोप लग रहे हैं क्या? इनकी हिम्मत नहीं है कि अडानी पे चर्चा करें चर्चा करने में क्या एतराज है? मैम आप लोगों की मांग बात क्या ही है? तो है, लोकतंत्र में चर्चा ही तो होती है, ओके मैम, इससे भी डर रहे हैं। ठीक है। अडानी को लेकर के आप लोगों की मांग क्या है? ज्वाइंट पार्लियामेंट्री कमेटी के गठन की मांग कर रहे हैं। बोल चुकी हूँ, जितना बोलना था बोल। ठीक है भैया। Foreign courts are taking cognizance of this, whereas Indian agencies, they are not doing anything. The collaboration between Adani and this government, we are trying to, expose. పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు ఇండియా కూటమి నేతలు. అదానీ ఇష్యూపై ఉభయ సభల్లో చర్చించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ ప్రియాంక గాంధీలు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని నిరసన తెలిపారు. దేశంలో రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగుతోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. और सर जो प्रोटेस्ट आप लोगों ने वीडियो ले लो बस। పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు ఇండియా కూటమి నేతలు. అదానీ ఇష్యూపై ఉభయ సభల్లో చర్చించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ ప్రియాంక గాంధీలు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని నిరసన తెలిపారు. దేశంలో రాజ్యాంగం విరుద్ధంగా పాలన సాగుతుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మోదీ అదానీ బాయ్ బాయ్ అంటూ మాస్కులు ధరించి నిరసన తెలిపారు కాంగ్రెస్ ఎంపీలు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఈడీ, సీబీఐతో విచారణ జరిపించాలన్నారు ఎంపీ ప్రియాంక గాంధీ. అంతకుముందు పార్లమెంట్ ఆవరణలో అంబేద్కర్ ఫోటో దగ్గర నివాళులర్పించారు కాంగ్రెస్ ఎంపీలు. इस मार्च में भारतीय कॉन्स्टिट्यूशन की कॉपी है और वो मार्च करते हुए आगे बढ़ रहे हैं। अदानी और मास्क अदानी इसमें लिखा गया है अदानी 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 के मुद्दे पर राहुल गांधी हाथों में सब। अरे आराम से मैं तो हटवा ही रहा हूँ। मेरा अंदर नहीं बस हम चल रहे चलते हाँ बस चलते वो लगा हुआ है केबल लगी हाँ పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు ఇండియా కూటమి నేతలు.
అదానీ ఇష్యూపై ఉభయ సభల్లో చర్చించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ ప్రియాంక గాంధీలు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని నిరసన తెలిపారు. దేశంలో రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగుతుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. थोड़ा आगे चलिए थोड़ा गैप दीजिए ना। दे रखा है क्या देखो पीछे कर रहा हूँ संभाल भी रखा हुआ है మోదీ అదానీ భాయ్ భాయ్ అంటూ మాస్కులు ధరించి నిరసన తెలిపారు కాంగ్రెస్ ఎంపీలు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఈడీ సీబీఐతో విచారణ జరిపించాలన్నారు ఎంపీ ప్రియాంక గాంధీ. అంతకుముందు పార్లమెంట్ ఆవరణలో అంబేద్కర్ ఫోటో దగ్గర నివాళులర్పించారు కాంగ్రెస్ ఎంపీలు. एक है तो सेफ है, एक है तो सेफ है।